ఇప్పుడు ఏపీలో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ లోకి కొత్తగా ఎవరిని తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఇప్పటికే జనసేన తరపున నాగబాబు పేరు అధికారికంగా ప్రకటించడంతో టీడీపీ నుంచి ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. అయితే అందరి చూపు విశాఖపై ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ విశాఖ నుంచి ఎవరికి బర్త్ దక్కనుంది? ఎందుకు విశాఖే అంత ప్రాధాన్యం? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు తనదైన మార్కును ప్రదర్శించారు. అసంతృప్తులకు అవకాశం లేకుండా కేబినెట్ కూర్పు చేశారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సైతం తగు ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్ నేతలకు ఛాన్స్ దక్కలేదనే వాదన వినిపించినా అది పెద్దగా ప్రభావం చూపే అంశం కాలేదు. తాజాగా కేబినెట్లోకి జనసేన తరపున నాగబాబుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నుంచి కూడా పదవి కోసం చూస్తున్న వారిలో కొత్త ఆశలు చిగురించాయట. అది కూడా విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతకు కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం మొదలైంది. మూడేళ్లుగా విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనేలేదు. వైసీపీ ప్రభుత్వం తొలి 2.5 ఏళ్లు అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. పునర్వ్యవస్థీకరణలో ఆయనను తప్పించారు. అనకాపల్లి జిల్లాకే 2 మంత్రి పదవులిచ్చి విశాఖ జిల్లాను మంత్రి పదవి లేకుండా వదిలేశారు. కూటమి ఏపీలో అధికారంలోకొచ్చాక అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రిగా అవకాశం దక్కింది. అంతేకాకుండా హోంశాఖ వంటి కీలకమైన పదవి కూడా ఆమెను వరించింది. అదే సమయంలో విశాఖ జిల్లాకు చెందిన ఆశావహులు గట్టిగా ప్రయత్నించినప్పటికీ వారికి రిక్తహస్తమే మిగిలింది. ఏపీలో మెగా సిటీగా ఉంది. వైసీపీ హయాంలోనైతే రాజధాని నగరంగా ప్రకటించిన సిటీ అది. అటువంటి విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్నారు. ఎట్టకేలకు ఆ లోటును గుర్తించిన టీడీపీ అధినాయకత్వం విశాఖకు మంత్రి పదవిని కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. పల్లా 2024 ఎన్నికల్లో ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. 94,000కు పైగా మెజారిటీ పొందారు. ఆయనకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. తాజాగా టీడీపీ సభ్యత్వం 70 లక్షలకు పైగా పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ అధినాయకత్వం ప్రశంసిస్తోంది. అధ్యక్ష బాధ్యతల్లో దూకుడుగా ఉన్న పల్లాకు మంత్రి పదవిని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటోందట అధిష్టానం. వచ్చే ఏడాది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని వార్తలొస్తున్న నేపథ్యంలో పల్లాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పల్లా గాజువాక నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. లోకేష్ యంగ్ టీంలో కీలక సభ్యులుగా ఉన్నారు. విశాఖలో టీడీపీకి భవిష్యత్ నాయకులుగా గుర్తింపు పొందిన వారిలో పల్లా ముందు వరుసలో ఉంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూస్లో పార్టీ స్టాండ్ను బలంగా వినిపించడంలోనూ పల్లా సక్సెస్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత తనదే అంటూ బలంగా ప్రకటించి ప్రభుత్వం తరపున విశాఖ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు పల్లా. విశాఖకు మంత్రి పదవి ఖాయమని స్పష్టమవుతోంది.
పల్లాకు కీలకమైన శాఖలివ్వడం ద్వారా విశాఖ జిల్లాలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని అధిష్టానం యోచిస్తోందట. మంత్రి పదవి పల్లాను వరిస్తే ఏ శాఖలు అప్పగిస్తారో అనే చర్చ కూడా ఇప్పటినుంచే మొదలైందట.